నమస్తే. సెక్రటేరియట్లో 17 అడుగుల కాంస్య విగ్రహం పెట్టిర్రు కాంగ్రెస్ పార్టీ. అసలైన తెలంగాణ తల్లి తెలంగాణ భవన్లో ఉంది. కాంగ్రెస్ తల్లి ఆమె అని చెప్పి బీఆర్ఎస్ వర్షన్. నాతో పాటు కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి గారు ఉన్నారు. డిస్కస్ చేద్దాం. మహిళా నాయకులు కూడా ఉన్నారు. మేడం నమస్తే. యా, అసలైన తెలంగాణ తల్లి మీ వెనక ఉందని చెప్పి మీరు అంటున్నారు. 100% అంటే ఎట్లాంటి మార్పులు కనిపించినాయి? ఎలాంటి మార్పులు అనేది మీకు ముందుగా ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. మార్పులు అనేది మీకే కాదు ప్రతి ఒక్కరికి డిఫరెన్స్ కనిపిస్తున్నాం. తెలంగాణ తల్లి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తెలంగాణ విగ్రహానికి ఇక్కడ మనకి ముఖ్యంగా కనిపిస్తోంది కుడి చేతిలో తన కుడి భుజం మీద పైకెత్తుకున్నది బతుకమ్మ. ఇక్కడ తెలంగాణ తల్లి దగ్గర బతుకమ్మ ఉంది. తెలంగాణ రాష్ట్రం అంతటా మన రాష్ట్ర పండగ తెలంగాణకి బతుకమ్మ పండగలాగా మనం ఇక్కడ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నిర్ణయించి ఒక డెసిషన్ తీసుకున్నాం. మరి కాంగ్రెస్ తల్లి విగ్రహం అంటా ఉన్నాము, డిఫరెన్స్ అక్కడ మీకు తెలుస్తూ ఉంది. మరి అదే కుడి చేతిలో తెలంగాణ తల్లి చేతిలో మీకు ఉన్నది వరి ఉంది, అక్కడ తర్వాత ఒడ్లు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి. ఇవి మరి మన తెలంగాణ రాష్ట్రం అనే కాదు, హర్యానాలో కానీ పంజాబ్లో అన్ని చోట్ల ఇవి పండుతూనే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. అలా తీసుకున్నప్పటికీ ఏమంత డిఫరెన్స్ ఉందండి? మరి బతుకమ్మని ఎందుకు తీయాల్సినంత అవసరం ఏంటి? ఉన్నది యాడ్ చేయాలి కానీ ఉన్నది తీసేయడం ఏంటండి? దాన్ని మరి కాంగ్రెస్ అనకుండా ఏమంటారు? విగ్రహంలో కాంగ్రెస్ తల్లి అని అనడానికి ప్రధాన కారణం ఏమని చెప్తారా? ఎట్లాంటి సింబల్స్ కనపడ్డాయి మీకు? ఎలాంటి సింబల్ కనిపిస్తా ఉన్నాయంటే, ఒకటి చాలా మంది అంటా ఉన్నారు సాధారణ మహిళగా ఒకటి ఏర్పరిచినందుకు తెలంగాణ తల్లిగా అని కొంతమంది చెప్తా ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారి సతీమణి గారు కానీ రేవంత్ రెడ్డి గారి కూతురు కానీ అటు ఈ విధంగా ఏర్పరచుకుంటూ తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి. కాంగ్రెస్ తల్లి ఎందుకు అంటున్నారంటే, మరి నిన్న సోనియా గాంధీ గారి జన్మదినాలు కూడా సందర్భంగా జరుపుకున్నారు కాబట్టి మరి తెలంగాణ తల్లిని తీసుకొచ్చి ఆమె పుట్టినరోజు ఆవిష్కరించాల్సిన అంత అవసరం ఏంటి? అందుకు మరి కాంగ్రెస్ తల్లి అనకపోతే తెలంగాణ తల్లి అని ఎట్లా అంటారండి? ఆబ్వియస్లీ ఆ విషయంలో ఇంకో మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారు? ఈ 9వ తారీఖు యావత్ తెలంగాణ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా 9వ తారీఖు విగ్రహావిష్కరణ చేయాలా, సంబరాలు జరుపుకోవాలా అన్నట్టుగా ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. అదే విషయం ఆ పిలుపుని ప్రజలందరికీ చెప్పారు. మరి 9వ తారీఖు ఎవరి బర్త్డే అండి? సోనియమ్మ బర్త్డే. తెలంగాణ తల్లికి ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేశారంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్ తల్లే కదా. ఇంకా అందులో మార్పు ఏముంది? అందులో ఉన్న బతుకమ్మని ఎందుకు తీయాల్సి వచ్చిన అవసరం ఏంటి? కిరీటం మా తెలంగాణ తల్లి, మన భారత మాతనే. మనకు బంగారు నగలు నిండుగా అమ్మవారిలా కనిపిస్తుంది మన భారత మాత. ఆ విధంగా భారత మాతకి ఒక కిరీటం కానీ, చేతిలో బంగారు గాజులు కానీ, నిండా నగలు కానీ అమ్మవారిని కొలుచుకుంటే అమ్మవారిలాగా లక్ష్యంగా ఎదగాలి. అమ్మవారిని చూసి ఒక ధైర్యం, ఒక నమ్మకంగా ఈ విధంగా ఉంటే చాలు. అమ్మను చూసే 2 కన్నులు నిండగా ఒక సంతోషంగా కనిపించే లక్ష్మీ దేవతలాగా మనం పూజించే మన భారత మాతని, అదే విధంగా మనం ఈరోజు తెలంగాణ తల్లిని మనం కిరీటంతో బంగారు నిండు నగలతో ఈ విధంగా అలంకరించుకున్న తెలంగాణ తల్లిని ఏ విధంగా సాధారణ మహిళగా చేస్తున్నారంటే ఆ సాధారణ మహిళగా ఉండాలా? తెలంగాణ తల్లిని అంత విధంగా సింపుల్గా చేస్తారన్న విషయంలో మేము ఒకటే ప్రశ్నించగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు తనని మనం కాంగ్రెస్ తల్లి అంటున్నాము, ఇక్కడ మన తెలంగాణ తల్లి అనే చెప్పుకొచ్చుకున్నాం. కాంగ్రెస్ వర్షన్ ఏంటంటే తెలంగాణ తల్లి అంటే ధనవంతురాలాగా ఉండదు, వజ్రాలు పెట్టుకోదు, ఆభరణాలు పెట్టుకోదు, కిరీటాలు పెట్టుకోదు, ఒక సామాన్య మహిళ లాగా, అంటే పల్లెటూర్లలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి తల్లి లాగా ఉంటది అసలైన తెలంగాణ తల్లి అని చెప్పి అంటున్నారు. అసలైన తెలంగాణ తల్లి సాధారణ మహిళ లాగానే ఉండాలా? ఎదగొద్దా? డెవలప్ అవ్వకూడదా? తెలంగాణ తల్లి అంటేనే మనకు ఒక లక్ష్మి లాగా కనిపించాలి, ఎదుగుదల ఉండాలి, మన తల్లి మనకి పై మించి ఉండాలి అనుకుంటా. కానీ మనలాగా సాధారణ మహిళగా ఉండాలనుకుంటామా? ఏ గుళ్ళో అయినా ఏ గుడికి పొండి శివ పార్వతులను చూడండి, లక్ష్మీ అమ్మవారిని చూడండి, దుర్గా అమ్మవారిని చూడండి, ఏ చండీ మాతని చూడండి, ఎవరిని చూడండి, అమ్మవారి మీద కిరీటం అనేది ఉంటుంది. ఆ కిరీటం కానీ చేతికి బంగారు నగలు కానీ ఎక్కడ చూసినా మనం అమ్మవారిని కొలుచుకుంటాం. అంటే ఒక అమ్మవారిని తెలంగాణ తల్లిని కూడా మన అమ్మవారి లాగా కొలుచుకున్నప్పటికీ సాధారణ మహిళగా ఉంటే అమ్మవారికి మనకి ఉన్న, అంటే తెలంగాణ తల్లికి మనకున్న డిఫరెన్స్ ఏముందండి? నేను చెప్తాను, తనలాగా ఉండాలని అమ్మవారి లాగా కొలుచుకుంటాం కాబట్టి తనలా డెవలప్ అవ్వాలి, తన కన్నుల నిండుగా చూసుకోవాలి, ఆ విధంగా ఉండాలనే ఆలోచన మీద తీసుకొచ్చారు. కానీ హర్యానాలో చూసుకోండి, మీరు కావాలనుకుంటే మన ఇంకా 2 స్టేట్స్లో తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒక స్టాచ్యూ అందంగా తయారు చేసి ఉన్నారు. అంతేగాని ఈ కాంగ్రెస్ తల్లి అసలు అదండి సాధారణ మహిళ విషయంగా ఉండాలి అని ఆ విషయం పక్కన పెట్టండి. అసలు నిన్నది 9వ తారీఖు సోనియమ్మ పుట్టినరోజు రోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఏంటి? అందుకని తెలంగాణ ఇచ్చింది,
పోరాడి తెచ్చుకున్నాం, హక్కుతో పోరాడి తెచ్చుకున్నాం. మన ఫ్రీడమ్ వచ్చినప్పటికీ ఆ తర్వాత మన తెలంగాణ స్టేట్ క్లబ్ అయి ఉన్నప్పుడు అప్పటికి డైవర్ట్ అయ్యేటప్పటికి మనకి సమయం పట్టింది. ఆ ఒక చరిత్రని కేసీఆర్ సార్ చదివినప్పటికీ మన తెలంగాణ మనం తెచ్చుకోవాలని ముందు ఇవ్వాల్సింది రాకపోవడానికి హక్కుతో తెచ్చుకున్న మన తెలంగాణ మనకిచ్చారు. మనం పోరాడితే ఇచ్చారని ఉట్టిగా తీసుకెళ్ళమని చెప్పలేదు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రాణ త్యాగాలు చేసి ఉద్యమాలు పాల్గొని ఈ రోజు అమరవీరుల స్తూపాన్ని కట్టిస్తూ వాళ్ళకు ఒక గుర్తింపుగా తీసుకొని వచ్చి పోరాడితేనే ఈ రోజు తెలంగాణ వచ్చింది. ఊరికే రాలేదంటే ఆమె ఊరికే తీసుకొచ్చి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్లలో ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని అధికారికంగా ప్రతిష్ఠించలేదు. ఇప్పుడు మేము పెట్టిందే తెలంగాణ మీరు ఎక్కడ పెట్టరు? తెలంగాణ భవన్ లో కాకుండా బయట ఎక్కడ పెట్టరు? తెలంగాణ తల్లి మీతో కూడా మాట్లాడిపిస్తాం. తెలంగాణ తల్లి నేను ఒకటే చెప్తున్నాం, తెలంగాణ అధికారికంగా ఎక్కడ ప్రతిష్ఠించారు? విగ్రహ ప్రతిష్టని ఒకటి మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము వచ్చేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో యావత్ తెలంగాణలో కూడా రాష్ట్రంలో మా పార్టీకి కానీ మా రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమంలో నుంచి మేము తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణ తల్లిని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ పార్టీని ముందుకు తన పేరు పెట్టి తనతోనే మేము ముందుకు వెళ్ళాం. కానీ పార్టీ అంటే స్టేట్ ఫామ్ అవ్వకముందు పార్టీ ఫామ్ అవ్వకముందే మేము తెలంగాణ తల్లిని ఏర్పరచుకున్నాం. ఇప్పుడేనే కాదు, మీరు ఇంకో విషయం కూడా అందదలుచుకుని ఉంటారు, సచివాలయంలో ఎందుకు పెట్టలేదు, ఇప్పుడే వాళ్ళు పెట్టారు మీరు ఎందుకు పెట్టలేదు క్వశ్చన్ కూడా మీరు నేను ఇప్పుడే చెప్తున్నానండి. ఒక్క నిమిషం నేను మీకు ఆ విషయం నేను సూటిగా మీకే చెప్తాను, మీరు అడుగుతారు కాబట్టి నేనే చెప్తా ఉన్నాను. తెలంగాణ తల్లిని ఏర్పరచలేదు అని మీరు అంటా ఉన్నారు, కరెక్టే. తెలంగాణ సచివాలయం ఓపెన్ చేసేప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేప్పుడు తెలంగాణ సచివాలయం కట్టించింది కేసీఆర్ సార్, అవునా? అంబేద్కర్ స్టాచ్యూ తీసుకొచ్చింది, 150 అడుగులు తీసుకొచ్చేసింది మన కేసీఆర్ సార్. అక్కడ అమరవీరుల స్తూపానికి తీసుకొచ్చి ఒక భవన వాళ్ళ గుర్తింపు కట్టించింది కేసీఆర్ సార్. కట్టిన తర్వాత కోడ్ వచ్చిందంటే అంత లోపల ఆ సమయం కూడా ఇవ్వకుండా ఆయన చేయమంటారంటే చీమలు పెట్టిన పుట్టకి పాము వెళ్ళినట్టు ఆయన కట్టిన దానికి ఆయన అనుభవిస్తాం. కానీ సరే అవకాశాలు అందరికీ వస్తాయి, సమయం అందరికీ వస్తుంది. అలానే ఆయన ఒకటే చెప్పాడు, నాకంటూ కాదు ఈ సచివాలయం అందరికి ఏ పార్టీ వచ్చినా వాళ్ళందరికీ ఇది అంకితం అన్నట్టుగానే చెప్పారు. కానీ సమయం ఎక్కడుందండి పెడదామని అందుకే చెప్పారు కదా. కేటీఆర్ అన్న గారు ఏమన్నారు, ఒకటే చెప్పారు, తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదట సచివాలయం చుట్టూతున్న చెత్తను తొలగిస్తాము. ఒకటి కేసీఆర్ సార్ ఇంకో మాట అన్నారు, మొన్నటి రోజు మన ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి సార్కి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అన్నారు, మళ్ళీ వచ్చే బీఆర్ఎస్ పార్టీలో మేము తెలంగాణ తల్లిని ఏర్పరచుకుంటాం, ఇదే పిలుపుని మీకు ఇస్తాము, ఆ వచ్చే రోజులు బాగుంటాయి, తొందరలోనే ఉంటాయి అనే విధంగా ఖచ్చితంగా 100% తెలంగాణ తల్లి విగ్రహమే కాదండి, రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా తీయడానికి ఆయన ఒకటే మాట అన్నారు. కేటీఆర్ అని ఒకటైనా తెలంగాణ స్టేట్ లో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దాన్ని చుట్టూతున్న చెత్తని తొలగిస్తామన్నారు, ఒకటే మాట. ఇంకా అంతకు మించి మేము కూడా చెప్పాలి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్న ప్రతిష్ఠించినటువంటి ఆ విగ్రహంపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంటే అధికారికంగా గెజిట్ జారీ చేశారు ప్రభుత్వం కూడా, కేసులు పెడతాం, కఠిన చర్యలు తీసుకుంటాం. పనే ఉంది కేసులు పెట్టడం, పోలీసులను ఇంట్లోకి వినిపించడం, హౌస్ అరెస్ట్ చేయడం, భవన్ చుట్టూతా మరి పోలీసులను బందోబస్తు పెట్టడం, అసెంబ్లీలకు వెళ్ళేసి మరి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ అందరూ పార్టీ ఎమ్మెల్యేస్ అందరూ యావత్ తెలంగాణ ప్రజల వైపు మరి సూటిగా ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా మరి హౌస్ అరెస్ట్ చేసుకుని మరి తెలంగాణ భవన్ చుట్టూతో బందోబస్తు చేసి రానివ్వకపోవడానికి దానికి కారణం ఏంటండి? అంటే సూటిగా ప్రశ్నించే గలం లేదా? ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో క్వశ్చన్ చేసే రైట్స్ లేవా? ఎవ్రీ మెంబర్కి రైట్ ఉంటుంది. అది వద్దనుకున్నట్టు ఒక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఒక గన్మెన్స్ పెడుతూ ఒక సెక్యూరిటీ వాళ్ళతోటి వెనక్కి తొలగించడం అనేది ఎంత అవమానం అండి. ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గాన్ని కనీసం 1 లక్ష 2 లక్షల నుంచి 3,50,000 జనాలను ఎన్నుకుంటాను ఈరోజు ఒక ఎమ్మెల్యేకి కనీసం గౌరవం అని రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడానికి వచ్చారంటే ఏవైనా పెట్టుకొని దేనికైనా సిద్ధం అన్నట్టు. ఈ రోజు ఇది ఉద్యమంలోకి నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమంలోని పోరాటం నుంచి వచ్చిన పార్టీ ఇది. ఈ పోరాటం మేము తెలంగాణ ప్రజలకు కానీ కేటీఆర్ అన్న కానీ కల్వకుంట్ల ఫ్యామిలీకి కానీ ఈ పోరాటం ఏం కొత్త కాదు. పోరాటంలో నుంచి పుట్టుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ కాదు, దేనికి భయపడేది లేదు, ముందుకు సాగడమే మా పని అన్నట్టుగా అందరం కంకణం కట్టుకొని ఎప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చుకుంటామని 1000 కళ్ళతోటి యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మేడం. సో అసలైన తెలంగాణ తల్లి మన వెనకాలే కనిపిస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ పుట్టినరోజునే ఎందుకు దాన్ని ప్రతిష్ఠించాల్సి వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏమో గెజిట్ జారీ చేసింది, తెలంగాణ తల్లి విగ్రహంపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. చూడాలి తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా ఎంత పెద్ద ఎత్తున చర్చలు వచ్చే అవకాశం ఉందో ముందు వేచి చూడాల్సి ఉంది.